మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఆ అదృశ్యం సీసీ కెమెరాలో రికార్డు కావడం వల్ల ఈ విషయం నమ్మవలసి వచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లిగా పిలువబడే ధర్మారావు చెరుకుపల్లి గ్రామంలో ఓ అద్భుతం చోటు చేసుకుంది. చనిపోయిన తమ తండ్రి ఆత్మగా కనిపించాడు అంటున్న డీసీపల్లి గ్రామానికి చెందిన దివంగత పూజారి కుమారుడు మధుసూదన శాస్త్రి. పూర్తి వివరాలు ఇలా. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని ధర్మారావు చెరుకుపల్లి డీసీపల్లి గ్రామంలో నివసించే చింతలపల్లి లక్ష్మీ నరసింహ శర్మ అనే పూజారి సమీప గ్రామాల్లో పౌరహిత్యం, అర్చకత్వం నిర్వహిస్తూ ఉంటారు. గత ఏడాది ఆగస్టు నెలలో లక్ష్మీ నరసింహ శర్మ చనిపోవడం జరిగింది. అప్పటి నుండి తమ తండ్రి గారి ఆత్మ జ్యోతి రూపంలో తమ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నదని వారి కుమారుడు వసంత మధుసూదన శాస్త్రి తెలిపారు. మధుసూదన శాస్త్రి కూడా సమీప గ్రామాల్లో పౌరహిత్యం నిర్వహిస్తూ ఉన్నారు. ఇటీవల సమీప గ్రామంలో పౌరహిత్యం నిర్వహించి తమ ఇంటికి చేరుకొని ఇంట్లో ఉండగా బయట కుక్కలు ఎక్కువగా అరుస్తూ చాలాసేపు అలాగే ఉండడంతో బయటకొచ్చి పరిశీలించినా ఏమీ కనిపించలేదు. కాని కుక్కలు మాత్రం అదే పనిగా అరుస్తూ ఉండడంతో తమ ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలోని వీడియో ఫుటేజ్ను గమనించగా తామెంతో ఆశ్చర్యానికి లోనైనట్టు తెలిపారు. ఆ సమయంలో దివ్యజ్యోతి రూపంలో ఓ వెలుతురు ఇంటి చుట్టూ తిరుగుతున్న దృశ్యాన్ని మేమా సీసీ కెమెరాలోని వీడియోలో గమనించామన్నారు. అది చనిపోయిన తమ తండ్రి గారి ఆత్మగా భావిస్తున్నామని కుమారుడు మధుసూదన శాస్త్రి తెలుపుతున్నారు. మా తండ్రి చనిపోయినా కూడా వారి ఆత్మ జ్యోతి రూపంలో మాపై ఉన్న ప్రేమతో తమ ఇంటి చుట్టూ తిరుగుతూ మమ్మల్ని ఆశీర్వదించడం ఎంతో సంతోషంగా ఉందని కుమారుడు అనంత మధుసూదన శర్మ తెలిపారు. తమ ఇంటి సీసీటీవీ ఫుటేజ్లో ఈ దృశ్యం కనిపించడంతో తాము దీన్ని నమ్ముతున్నామంటూ ఎంతో ఆనందపడుతున్నామంటూ వారు తెలిపారు. నమస్కారం. నా పేరు చింతలపల్లి మధుసూదన శాస్త్రి. మా తండ్రి గారి పేరు బ్రహ్మశ్రీ చింతలపల్లి లక్ష్మీ నరసింహ శర్మ గారు. మేము పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ధర్మారావు చెరుకుపల్లి గ్రామం నందు నివాసంగా ఉంటున్నాము. మా యొక్క తాత ముత్తాతల నుండి కూడాను వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులతోటి పౌరోహిత్యంలో కొనసాగుతూ ఉన్నారు. వారి పరంపరగా నేను కూడా ఈ పౌరోహిత్యంలోనే చుట్టుపక్కల 14-15 గ్రామాల్లో పౌరోహిత్యం నిర్వహిస్తూ ఈ యొక్క మా కుల వృత్తిని కొనసాగిస్తూ ఉన్నాము. ఇదే క్రమంలో మా తండ్రి గారైనటువంటి బ్రహ్మశ్రీ చింతలపల్లి లక్ష్మీ నరసింహ శర్మ గారు శ్రావణ మాసంలో ఆగస్టు 11వ తేదీ ఉదయం ఆదివారం ఉదయం 8 గంటల సమయం ముందు వారు శివైక్యం అందారు. ఆ తర్వాత వారి యొక్క ఉత్తరక్రియ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాము. సంపూర్ణంగా పరిపూర్ణంగా వారి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు లేని లోటును ప్రతిరోజు తలుచుకుంటూ మేము ఎంతగానో చింతిస్తూ ఉన్నాము. అలాంటి తరుణంలో ఒక వైదిక కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన సమయంలో రాత్రి భీష్మ ఏకాదశి రోజున రాత్రి అర్ధరాత్రి సమయం ముందు మా ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి కుక్కలు అవి గట్టిగా అరుస్తూ ఉండడము. నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి తలుపు తీసి చూస్తే ఏమి కనపడలేదు. ఆ సమయంలోనే ఒకసారి సీసీ కెమెరాలను చూడడం జరిగింది. అందులో ఏదో ఒక జ్యోతి రూపంలో కనపడడం అనేది మేము గమనించడం జరిగింది. నేరుగా ప్రత్యక్షంగా వీక్షించినప్పటికీ కూడా అది కనపడలేదు. కానీ జ్యోతి రూపంలో సీసీ కెమెరాలు మాత్రమే రికార్డ్ అయ్యింది. అలా ఆ జ్యోతి రూపంలో ఏముంటుందని పలువురితో చర్చించగా పెద్దవారి యొక్క సూచనల మేరకు వారు మా తండ్రి గారు అయి ఉండవచ్చేమో, లేదంటే అలాంటివి ఏమైనా ఉండవచ్చేమో అనేటువంటి సలహా ఇవ్వడం జరిగింది. మేము ఏమైతేనేమి వారు మా తండ్రి గారి యొక్క ఉత్తమ గతులు లభించాలని చెప్పని వారు మమ్మల్ని ఎప్పుడు కూడా అనుగ్రహిస్తూ మా వెన్నంటే ఉంటారని చెప్పని భావిస్తూ ఆత్మరూపంలో ఇలా సీసీ కెమెరాలో రికార్డు కావడం అనేది ఎంతగానో సంతోషిస్తున్నాము. వారు దైవత్వం పొందారు అనడానికి ఒక నిదర్శనము. ఎందుకంటే ఎన్నో వేలాది వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో నిత్యము మునిగి తేలుతూ ఆయన తుది శ్వాస విడిచే ముందుగా కూడాను ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని 3 సార్లు ఉచ్చరించి ఆ యొక్క తరువాత ఇంకేమీ మాట్లాడకుండా వారి తుది శ్వాసను విడవడం జరిగింది. ఇలా చనిపోయినటువంటి వారు ఇక్కడే మా చుట్టూ ఇలా ఉండడం అనేది మమ్మల్ని దైవత్వం పొందారు, అవధూతలో కలిసిపోయారు, అవధూతగా నిలిచిపోతారని చెప్పని అనుకుంటూ ఎంతగానో వారిని తలుచుకుంటూ ఉన్నాం. అందులో జ్యోతి రూపంలో దర్శించడము, వారు ఆ విధంగా కనపడడం మాకు ఎంతగానో సంతోషంగా వారు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారుగా భావిస్తూ ఉన్నాం.